హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి మనతో పాటు పనిచేసినటువంటి ముఖ్యంగా జనసేన పార్టీ కోసం తన వ్యక్తిగత జీవితాన్ని ముఖ్యంగా చాలా వాళ్ళ లైఫ్ను కూడా సాక్రిఫైస్ చేసుకుని ఈరోజు జనసేన పార్టీ కోసం రాష్ట్రం అంతా అనేక నియోజకవర్గాలు తిరుగుతూ ప్రజల అభిప్రాయాన్ని బయటకు చెప్పి వాళ్ళ అభిప్రాయాలను చూపిస్తూ వాళ్ళ ఆలోచనలు బయటకు చూపిస్తూ ఎంతో కొంత మోటివేట్ చేసి జనసేన పార్టీ గెలుపులో ఒక కొంత భాగమైనటువంటి హర్ష గుంటుపల్లి వ్లాగ్స్. మనందరికీ తెలుసు తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేశాడు, ఎలా వీడియోస్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. కాకపోతే తనకి ఇంకొక అంటే తన వెనకాల అసలు ఏం జరిగింది, తనకు రావడానికి గల కారణం ఏంటి, ముఖ్యంగా తన రాజకీయ నేపథ్యం జనసేన పార్టీ ఒక మండలానికి ఒక విలేజ్కు అధ్యక్షుడిగా ఉన్నటువంటి తను ఎందుకని యూట్యూబ్ పెట్టాల్సి వచ్చింది, పెట్టిన తర్వాత కళ్యాణ్ గారిని కలిశారు, కళ్యాణ్ గారు ఏమని చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు తనతో మాట్లాడినటువంటి మాటలు ఏంటి, తను ముఖ్యంగా జనసేన గెలుపులో తన ఎంజాయ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఫీల్ అవుతున్నాడు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది కూడా అడిగి తెలుసుకున్నాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి సంగతులు, ఎలా ఉన్నాం? బాగానే ఉంది. ఓకే, ఏంటి జనసేన కోసం ఛానల్ పెట్టాలని, ముఖ్యంగా జనసేన పార్టీ కోసం మీరు పోటీ చేశారని కూడా తెలిసింది ఎలక్షన్స్ లో. ఎక్కడ, ఇప్పుడు? ఇక్కడ మాది గన్నవరం నియోజకవర్గం, నిర్మాణూరు విలేజ్. నిడమనూరు, గన్నవరం కాన్స్టిట్యూన్సీ, విజయవాడ రూరల్ మండలం. అందులో పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావా అక్కడ మీ విలేజ్? పార్టీ నిడమనూరుకి ఒక విలేజ్ ప్రెసిడెంట్. ఓకే, జనసేన తరఫున. కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎలక్షన్, అదే కోవిడ్ ముందే ఎలక్షన్స్ ముందు పోటీ చేసి ఎంపీటీసీ కింద ఒక 35 votes తో పోయింది. సో అలా ఒక ఎంపీటీసీకి పోటీ చేశా. దాని తర్వాత విలేజ్ లో పార్టీని ఎన్ని ఓట్లతో ఓడిపోయావు? 35 ఓట్లతో 35 ఓట్లతో ఓడిపోయావు. ఎంత ఖర్చు పెట్టావు? నాకెంత 20,000 ఆటో కను, బ్యానర్లకి, అంతే పాంప్లెట్స్ కి. ఎందుకని జనసేన పార్టీలోనే పోటీ చేయాలని ఎందుకు అనిపించింది అసలు? అంటే అది నువ్వే పాలిటిక్స్, అంటే సామాన్యులు కూడా రాజకీయాల్లో రావాలని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు. అది వేరే పార్టీలో మనం పోటీ చేయాలంటే బోల్ అంత డబ్బు కావాలి, లేకపోతే వాడు కులమై ఉండాలి, లేకపోతే వాడు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళ సంఘటన ఉండాలి, అలా ఉండాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లో ఉండాలి, ఇది ఒకరిది ఇద్దరిది కాదు, ప్రతి ఒక్కళ్ళు అందులో రాజకీయాలు అందరికీ తెలియాలి, అందరికి కూర్చోబెట్టి 2 కుటుంబాలకే కాదు అందరూ ఉండాలి, అందరూ పోటీ చేయని చెప్పి ఆయన మాటలతో నేను ఇన్స్పైర్ అయ్యి పోటీ చేశాను. అది కూడా నేను చేసేవాడిని కాదు, ఆ ఊర్లో ఎవరు చేయనప్పుడు జనసేన కోసం నేనే ధైర్యం చేసి నేనే చేయాల్సి వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి? ఇబ్బంది పెట్టారా? బెదిరించారా? అంటే నేను బయట నుండి వచ్చి ఆ ఊర్లో ఉన్నానని చెప్పి, లేకపోతే నీకెందుకు రాజకీయాలు, నువ్వు జాబ్ చేస్తూ ఉంటావు, అసలు నీకేంటి సంబంధం రాజకీయాలు, ఏం చదువుకున్నావు అసలు? ఏం చదువుకున్నావు? బీటెక్ చేసి రాజకీయాల వైపు వచ్చావు. రాజకీయాల్లో వచ్చావు. పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా మరి? అసలు చేయలేదు. అసలు నేను నామినేషన్ వేసినప్పుడు ఇంట్లో కూడా తెలియదు. దాని తర్వాత మనం నామినేషన్ విత్డ్రా టైం అయిపోయిన తర్వాత అది బయటకు వచ్చింది, అది ఊరంతా స్ప్రెడ్ అయినప్పుడు ఇంట్లో తెలిసింది. ఎన్ని ఓట్లు పోలే ఒక్కడికి? మొత్తం 700 చిల్లర అంత పోలే, 750 చిల్లర పోలేని, అందులో 295 మనకు వచ్చాయి. నీకు వచ్చాయి, పర్లేదు. అంటే నిస్వార్థంగా నీ కోసం ₹1 నువ్వు ఖర్చు పెట్టకుండా 290 ఓట్లు వచ్చాయంటే అది ఒక విలేజ్ లో చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే ఓటుకి వేలకు ఖర్చు పెడుతున్న ఆ టైంలో కూడా మీరు సింగిల్ గా నిలబడ్డారంటే చాలా చాలా కష్టమైన ప్రయోగమే చెప్పాలి. చాలా బెదిరింపులు వచ్చినాయి, ఎవరెవరు ఫోన్ చేసేవాళ్ళు. అను మీ ఏరియాలో చాలా బలమైన లీడర్ ఉన్నాడు, వల్లభనేని వంశీ. అంత ఈజీగా ఏం వదిలిపెట్టడం. మరి ఎలా ఆయన ఎలా తట్టుకోగలిగారు? అది కూడా వైసీపీ గెలిచి 150 సీట్లు గెలిచి నెక్స్ట్ ఇయర్ 1 year లో వచ్చేసింది. ఆ గవర్నమెంట్ లో ఇప్పుడు ఇంటి దాడులు చేసాం కళ్ళ ముందు టీవీలో చూసినప్పుడే చాలా భయం వేసేస్తుంది. నేను అనవసరంగా పోటీ చేశాను, మళ్ళీ వెనక్కి వేయాలి, స్టెప్ ముందు వేయాలి, అర్థం కాదు, చాలా భయం వేసేస్తుంది. ఆ టీవీ ఓపెన్ చేస్తాను, అది సోషల్ మీడియా ఓపెన్ చేస్తాను, అది మనం ఏమో కుర్రోళ్ళు వెనకాల ముందు ఎవరు లేరు, మళ్ళీ మనం ఫ్యామిలీ మీదకి వస్తారా అని భయం వేసేసింది. తర్వాత వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నా. తర్వాత ఏం చేయాలి అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎవరు భయపడమాకంటే వెనక్కి స్టెప్ వేశారంటే
మీరు ఫ్యూచర్ లో ఎప్పుడు ఆ స్టెప్ వేయలేరు మళ్ళీ ముందుకి. ఎప్పుడు మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి, నేను ఉన్నా అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. మళ్ళీ ఆయన మాటలు ఇన్స్పైర్ తీసుకుని మళ్ళీ నేను ఎవరన్నా సపోర్ట్ ఇచ్చారా ఊర్లో మరి? అంటే ఊర్లో అసలు ఎవరికి తెలియదు నేను చేసినప్పుడు. అది ఒకళ్ళ ద్వారా అది ఊరం స్ప్రెడ్ అయింది. ఏంటి పవన్ కళ్యాణ్ గారితో అంటే ఆయన అంటే ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంతకు నువ్వే అన్నావు అంటే క్యాస్ట్ వేజ్ గానో లేదంటే ఇంకో వేజ్ గానో, కానీ పవన్ కళ్యాణ్ గారు మీ క్యాస్ట్ కూడా కాదంట కదా? క్యాస్ట్ కాదు, నేను ఆయన అసలు క్యాస్ట్ ఫీలింగే లేదు. సార్కి ఎలా ఉంటుందో నేను అలానే ఉంటాను, ఆయనకి నాకు సంబంధం లేదు. మీదే క్యాస్ట్? నాకు అసలు క్యాస్ట్ లేదు, పవన్ కళ్యాణ్ క్యాస్ట్ అనుకో. అంతేనా? ఆయన క్యాస్టే మీ క్యాస్ట్? అంతే. అంటే అందరి క్యాస్ట్ అంటే పబ్లిక్ గా ఎవరు అనుకుంటే వాళ్ళు, అంతేగాని నా క్యాస్ట్ అంటే నాకు తెలిసి మీ క్యాస్ట్ కి సంబంధించి అందరూ కూడా ఒక పార్టీనే నమ్ముతూ ఉంటారు. కానీ ఆ బారికేడ్స్ అన్ని దాటి పవన్ కళ్యాణ్ గారి వైపు ఎందుకు చూడాలనిపించింది? ఆయన మనస్తత్వం ఎందుకని నచ్చింది? అది ఆయనది పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తుంటా. కాలేజ్ డేస్ లో వచ్చినప్పుడు నేను ఎస్ఆర్కే కాలేజ్ లో చదివాను. మీకు తెలిసింది విజయవాడలో అన్ని కాలేజెస్ అన్ని ఒక కులానికి స్టాండర్డ్ గా ఉంటాయి. సో అలాంటి టైంలో నేను పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినప్పుడు నేను అందరూ ఒకవైపు నేను ఒకవైపు అలా ఉండేవాడిని. ఈడేంటి ఇలా డిఫరెంట్ గా చేస్తున్నారు అనుకునేవాడు. కాకపోతే ఎప్పుడైతే ఆయన పార్టీ పవన్ కళ్యాణ్ అంటే ఏ కులాలకి నచ్చే వ్యక్తి కాదు, అదే అందరు ఇష్టపడతారు, అన్ని కులాలు, చౌదరి సైనా నాయుడు సై అన్ని కులాలు ఆయన ఇష్టపడతారు. మీ క్యాస్ట్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఎందుకు ఆ పార్టీలో పోటీ చేస్తున్నావు అంటే అడిగారు? బట్ నేను సమాధానం అప్పుడు ఏదో చెప్పుకున్నా. అయితే అప్పుడు కాలేజ్ టైంలోనే చాలా మంది బెదిరింపులు చేశారు, అంటే గొడవలు కూడా జరిగినాయి విజయవాడలో. ఇంటర్ కాలేజ్ ఈ క్యాస్ట్ లో పుట్టి ఆ క్యాస్ట్ సపోర్ట్ చేస్తున్నా అలా ఉంటుంది, ఇవన్నీ చాలా మంది చేశారు. ఎందుకంటే బెజవాడలో క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అసలు ఏ గల్లీ కనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ చాలా అంతకుముందు ఒక 2000 ఇప్పుడు చాలా తగ్గింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో చాలా తగ్గిపోయింది. అంతకుముందు అంటే ఒక సినిమాలో చూపించినట్టే ఉండేది. ఎందుకంటే అసలు యువతకి సినిమాలు చూసుకోవటం, మహా అయితే క్రికెట్ చూడటం, ఎవరి అంబిషన్ ఏదో సరదాగా ఎంజాయ్ చేయటం వరకే ఉండేది. కానీ రాజకీయాలపై నిజంగా ఆ దృష్టి తీసుకొచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్. మీలాంటి యువత ఇప్పుడు ఇచ్చి పోటీ చేసే అంత ధైర్యం ఇచ్చి అంటే ఈ ఏజ్ లో మీరు వచ్చి నిలబడ్డారంటే చాలా గ్రేట్. ఎందుకంటే దాన్ని నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా మంది తీసుకొచ్చారు. చాలా మంది ఆయన మాటలతోనే ఇన్స్పైర్ అయ్యారు. ఇప్పుడు మనకి ఇక్కడ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఆడుతున్నాం. నాకు ఎప్పుడైనా భయం వేసింది మళ్ళీ ఆయన యూట్యూబ్ లో స్పీచ్ చూసి మళ్ళీ ఆయన ధైర్యం తెచ్చి మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటాను. అలా చాలా సంఘటనలు ఆయన నాకు దేవుళ్ళు. ఎందుకంటే నీతో పాటు నేను కూడా చాలా సార్లు జర్నీ చేశాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఆఖరికి పిఠాపురంలో పోటీ చేసాం. పిఠాపురం ఏరియా టైంలో కూడా చాలా మంది మనల్ని బెదిరించటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఫోన్లు చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టేవాళ్ళు. పైగా మీ వీడియో కూడా చూసా, రోడ్ మీద కొట్టడానికి వస్తారు. అంటే మన చేతిలో ఆయుధం లేకుండా కూడా మనం పోరాడు. అంతే, మనకేం తెలుసు, మనకి ఒకరిని ప్రశ్నించడం తెలుసు. అది కూడా మీడియా అంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షంలోనే ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా సరే డెఫినెట్ గా ప్రశ్నిస్తాం, ఎందుకంటే అది ఆయన నేర్పించింది. ప్రశ్నించాలి అని చెప్పింది ఆయన. సో మనం ఎప్పుడైనా సరే ప్రశ్నిస్తాం. ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్ పెట్టాలని ఎందుకు అనిపించింది అసలు, ఈ వ్లాగ్స్ చేయాలని? యూట్యూబ్ అంటే అదే ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత ఇంకా సార్కి ఇంకేమైనా హెల్ప్ చేయాలి, పార్టీకి ఇంకేమైనా చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే పార్టీలోకి వచ్చాక ఫోటోలు దిగేసేసి ఫేమ్ తెచ్చేసుకుని బయట పార్టీకి వెళ్ళిపోవడం, లేకపోతే ఒక ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తారు, లేకపోతే ఇంకొక ఎంపీ ఏదో ఒకటి పదవి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు పార్టీలోకి వచ్చాక. కాదు, పవన్ కళ్యాణ్ గారు అసలు పార్టీ ఎందుకు పెట్టారంటే ఒక మార్పు తీసుకురావాలని. ఒక మార్పు, ఒక 20 సంవత్సరాలు మనం ఉండి ఏమన్నా మార్పు తీసుకురావాలి. అప్పుడు ఏదో ఒక 10% 20% మార్పు వచ్చింది సొసైటీలో. ఏదో ఒక ఎలక్షన్ కి లేకపోతే 2 ఎలక్షన్స్ కి మార్పు ఏమో రాదు. అంటే డిఫరెంట్ గా జనసేన కోసం చేసేవాళ్ళు, లేదంటే శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, ఎవరో ఒకళ్ళు కొంతమంది అరాకొరగా సపోర్ట్ చేసిన వాళ్ళు తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే ఎవరు సపోర్ట్ లేదు జనసేన పార్టీకి. అందరూ సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఎప్పుడు కూడా జనసేన పార్టీకి సపోర్ట్ చేయాలి. అంటే ఉన్న ఛానల్స్ అన్ని 2 పార్టీలకే కొనుక్కాస్తూ ఉంటారు. 3వ పార్టీని అసలు ఇక్కడ కాదు, ఎదగనివ్వలేదు, చేయనివ్వలేదు. ఏ స్టేట్ లో అయినా అలానే ఉంటుంది. సో మనం ఎలక్షన్ పోటీ చేసిన తర్వాత ఇంకా పార్టీ మీదే ఉన్నా, ఇంకా జాబ్ మానేసి ఇంకా పార్టీ మీద దృష్టి పెట్టా. ఎలా డెవలప్ చేయాలి ఊర్లో, 10,000 ఓటింగ్ ఉందా, 10,000 ఓటింగ్ జనసేన వైపు ఎలా తిప్పాలనేది అది 2 చూసుకున్నాం. దాని తర్వాత ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత అయిపోయింది.
అయిపోయిన తర్వాత ఇంకా సార్కి మనం ఇంకేం చేస్తాం ప్లస్ అయితే అనే దాని మీద కొంచెం ఆలోచిస్తే అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెడదాం, మనం ఎందుకు కట్టకూడదు, అందరూ కడుతున్నారు కదా, ఇన్కమ్ కూడా దాని మీద వస్తూ ఉంటుంది, దాన్ని బట్టి మనం జాబ్ ఏం చేయలేదు? జాబ్ మానేది సార్ మంచిగా. జాబ్ చేసావా? చేసేవాడిని. ఆ హ్యాండ్ ఫ్రాక్చర్ అయిందని ఇంటికి వచ్చాను. ఫ్రాక్చర్ అలా 8 months అయింది. కట్ తీపించుకుని మళ్ళీ బయలుదేరే లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. ఓకే. అది వెళ్ళిపోయామండి, మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాం. ఆ ఊర్లో చూస్తే ఎవరు పోటీ చేయలేదు అసలు. నియోజకవర్గంలో 50-60 ఎంపీటీసీలు ఉంటాయి, గ్రామానికి వచ్చి 4 అలా ఉంటాయి. కానీ అసలు నియోజకవర్గం మొత్తం మీద 4 పోటీ చేసింది. ఒక ఆటో డ్రైవర్ సురేష్ అనే అవుతాను, రవివారి మన కుర్రోడు, నేను, ఇంకా విశాఖ, 4 నియోజకవర్గం మొత్తంలో మొత్తం మీద 4. అంత అంటే 2 పార్టీలు ఎదుర్కోవాలి ఆ టైంలో. ఇప్పుడు అంటే ఒకటే పార్టీ, 2 పార్టీలు ఎదుర్కోవాలి. అవును. ఆ 4 పోటీ చేస్తాం. అందులో నేను కుర్రోడిని, మిగతా వాళ్ళు కొంచెం పెద్దలు, వయసు పెద్దలు. నేను ఒక అంత దగ్గరకు వచ్చి ఓడిపోయిన అయితే నేనే. ఎలా అనిపించింది యూట్యూబ్ ఛానల్లో చేసేటప్పుడు? ముఖ్యంగా మీ వీడియోల్లో అన్ని కూడా పబ్లిక్ ఒపీనియన్ ఎక్కువ తీసుకుంటాం, ప్రజల అభిప్రాయాన్ని. అది కూడా వాయిస్ తీసుకోవాలి. ఆ థాట్ ఎందుకని? పవన్ కళ్యాణ్ గారి గురించేనా, లేదంటే జెన్యున్ గా అన్ని వీడియోస్ తీసుకున్నావా? లేదు, అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు అసలు నాయకులని ఎవరిని తీయలేదు. ఎందుకంటే నాయకులు ఈ రోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, వాళ్ళతో మనకి పని లేదు. మనకి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలని మనం ఏం చేయాలని చాలా మంది కార్యకర్తలు ఉంటారు, వాళ్ళని బేస్ చేసుకుని చేశాను నేను. అంటే వాళ్ళ లైఫ్ స్టోరీ చాలా మంది. నేను ఫస్ట్ తీసినప్పుడు ఒక అతను వాచ్ రిపేర్ చేస్తాడు, వాచ్ మెకానిక్, చిన్న బడ్డీ కొట్లో వాచ్ రిపేర్ చేస్తూ ఉంటాడు. అతను విజయవాడ స్పోక్స్ పర్సన్ జనసేన పార్టీకి. ఓకే. వేరే పార్టీలో అయితే మనం కూర్చోబెట్టి వాళ్ళ క్లాసులు చెప్పి వాళ్ళకి జీతాలు ఇచ్చి స్పోక్స్ పర్సన్ చేస్తారు. బట్ జనసేన వాళ్ళు అలా కాదు. ఒక వాచ్ మెకానిక్ విజయవాడ స్పోక్స్ పర్సన్. కార్పెంటర్ ఉంటాడు, విజయవాడ వైస్ ప్రెసిడెంట్, పార్టీ వైస్ ప్రెసిడెంట్. పోతిన మహేష్ తర్వాత వైస్ ప్రెసిడెంట్. దాని తర్వాత ఒక చీరలు అమ్ముకునే, అదే చీరలు సేల్స్ చేస్తాం, శారీస్, ఆమె కూడా పార్టీ కోసం అంత కష్టపడు. అలా స్టోరీలు తీసుకుని వాళ్ళ బయోగ్రఫీలు బయటకు తీసి అసలు ఎలా వచ్చారు మీ పార్టీలోకి. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఏంటంటే ఎవరి కాలు స్వచ్ఛంగా ఎక్కడి నుంచి వస్తుంది, అది వైసీపీలో అనుకో వెనకాల కూర్చోబెట్టి పేపర్. సో సామాన్యులు అలా పుట్టుకుంటూ వచ్చారు వాళ్ళు. సో అప్పుడు వాళ్ళందరూ నేను క్యాప్చర్ చేసా, ఒక 10 మంది ఫ్యామిలీలో వాళ్ళని తీసా. అవి హైలైట్ అయినాయి. సారీ బాగా నచ్చి 2 times పార్టీ ఆఫీస్ చూపించారు. ఏమన్నారు? ఏమన్నా అది నాకేం లేదు, వాళ్ళు మాట్లాడారు. వాళ్ళని ఇలా తీసు. ఒక అతనైతే నా జీవితం జనసేనకి అంకితం అని చెప్పి మొత్తం అతను ఇల్లు, బైక్, పార్టీ ఆఫీస్ కూడా కట్టారు. వచ్చిన 15,000లో 5,000 ఇంట్లో వచ్చి 10,000 పార్టీ ఆఫీస్కి వస్తూ ఉంటాడు. అదే పార్టీ కోసం ఖర్చు పెడతాడు. ఆటో మొత్తం A to Z అన్ని. ఆ వీడియో 1 lakh వెళ్ళింది. ఇంకో అతను అమీన్గఢ్లో ఉంటారు, శేషబాబు గారు అని. ఆయన ఎంఆర్ఓకి, అదే విఆర్ఓకి రాజీనామా చేసి వచ్చారు జనసేనకి కొంచెం. అతని స్టోరీ అలా తీసినప్పుడు సార్ బాగా నచ్చింది, సార్ పిలిపించారు. అలా అంటే ఇక్కడ మనం మీడియా ఏంటంటే మనం చేసిన పని మనం చూపించుకోవాలి, లేకపోతే ఈ రోజుల్లో మనం ఎంత కష్టపడినా కూడా మనం వేస్ట్. సో అది లేదు పార్టీలో. అది మెయిన్ ఛానల్స్ కూడా చూపించావు సార్కి ఎంత కష్టపడినా. సో మనం ఇంకా ఏదైనా చేయాలని చెప్పి అప్పుడు నుంచి చేసుకుంటాం. ఫస్ట్ అసలు నేనేమనుకున్నానంటే న్యూట్రల్ ఆడియన్స్ కి పార్టీని తీసుకెళ్ళాలి, అసలు ఎలా తీసుకెళ్ళాలి అనే థాట్ మీద ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పుడు నేను ఏం చేశానంటే ఫుడ్ బ్లాగ్స్ చేశాను. ఫస్ట్ ఫుడ్ బ్లాగ్స్, ట్రావెల్స్ ఇవన్నీ తీసి అప్పుడు మనం జనసేన అందులోకి తీసుకుంటాం. బట్ అక్కడ 2-3 months చేసా, వాళ్ళంతా డబ్బులు ఖర్చు పెట్టాను మేము తిరుగుతా అటు ఇటు. మనకి ఫుడ్ తెలియదు, ట్రావెల్ తెలియదు, ఏదో తిరిగి న్యూట్రల్ ఆడియన్స్ మనందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అప్పుడు మన పార్టీని వాళ్ళకి చెప్తామని చెప్పి స్టార్ట్ చేశాను. తీరా చూస్తే అది అవ్వాల, మనకి ఇంట్రెస్ట్ లేదు, సక్సెస్ అవ్వాలి. సో ఏదైతే ఉందో ఛానల్ ఆటోమేటిక్ గ్రో అయితే మనం నాకు నచ్చిందే చేస్తానని చెప్పి. ఇంకా ఎన్ని నియోజకవర్గాలు తిరిగావు? ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్ని నియోజకవర్గాలు తిరిగావు? మొత్తం పార్టీ 21 నియోజకవర్గాల్లో సుమారు 15 వరకు తిరిగా. లాస్ట్ లో 5 తిరుపతి అటువైపు వెళ్ళలేదు. కానీ వారాహి యాత్రలో అప్పుడు కూడా కనిపించేవాడు మాకు కూడా. వారాహి మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరిగేస్తాను. వారాహి ఎక్కడైతే బండి అయిందో ప్రతి నియోజకవర్గంలో తీసుకున్నాం. సో ఏమైందంటే మనం జనాలతో మాట్లాడిస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటని వాళ్ళ వాయిస్ లాగా జనాలకి అడ్రస్ చేయడం. అంటే ఆ విషయం మనం క్లియర్ చేయడం.
దాన్ని మనం అడ్రస్ చేసాం అనుకో ఏదో ఒకటి, అది అడ్రస్ అయినప్పుడు అందరికి వెళ్ళింది సోషల్ మీడియాలో. సో పైన ఉన్న గవర్నమెంట్కి ప్రెషర్ పెరుగుద్ది అనే దాని మీద నేను ఛానల్ స్టార్ట్ చేశాను. రీసెంట్ గా కళ్యాణ్ గారిని కలిసావా మళ్ళీ? ఇప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత గెలిచిన తర్వాత కలవాలి. ఇంకా మనకి అవసరం లేదు అంటే ఎలా అనుకున్నాను, గెలిపించేసాం ఇంకా అనుకున్నా. ఇంకా అంటే పార్టీ కూడా అంటే పార్టీ కూడా పట్టించుకోవట్లేదు అని అనిపిస్తుందా? అలా లేదు, ఆయన సార్ బిజీగా ఉంటారు. ఎందుకంటే స్టార్టింగ్ ఎప్పుడైతే పిలిచారా పోనీ అసలు ఏమన్నా? గెలిచిన తర్వాత పిలిచారా? గెలవక ముందు పిలిచారు చాలా మంది, చాలా సార్లు పిలుస్తారు. గెలిచిన తర్వాత మాత్రం ఒకసారి కూడా పిలవాలి. అంటే వాళ్ళు ఉండే పనులు వాళ్ళకు ఉండొచ్చు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అని నేను అని వేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోవాలి. డైలీ ఆయన మనోహర్ గారు రెస్ట్లెస్ వర్కర్స్ వాళ్ళతో. సో అలా చేస్తాం, బిజీగా పిలుస్తారు ఆయనకి, అన్ని మనకు తెలుసు, సార్కి అన్ని చూస్తూ ఉంటారు. అలాగే మీ ఛానల్ ఎలా అనిపించింది అంటే నువ్వు పడిన కష్టానికి ఇన్ని సంవత్సరాలు 1.5 year అయిందా ఛానల్ స్టార్ట్ చేసి? 2 years అవుతుంది. 2 years లో నియోజకవర్గాలు తిరిగి ఆల్మోస్ట్ ఎంత రీచ్ వచ్చి కళ్యాణ్ గారి వరకు కూడా వెళ్ళి చాలా మంది అప్రిషియేషన్స్ వచ్చి మళ్ళీ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారిని నేను అది కూడా మీ ఊరు దగ్గరలోనే ప్రమాణ స్వీకారం చేస్తున్నాను కేసరపల్లిలో. ఎలా అనిపించింది ఆ సమయంలో? మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఫస్ట్ డిప్యూటీ సీఎం గా. ఎలా అనిపించింది ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే? నాకు అంతేం అనిపించలే, ఆయన సీఎం గా చేస్తే ఆ కిక్ వస్తుంది అంతేం అనిపించలే. కాబట్టి అక్కడ ఎంత కష్టపడ్డాను, ఆ గెలుపు కూడా అందులో 1% నేను ఉంటాను. సో అక్కడ నేను ఉండి బాగుండేది. వెళ్ళలేదు హైదరాబాద్లో మీద ఆగిపోయాను, లేకపోతే వెళ్ళుంటే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. సీఎం గా చూడాలంటే అంటే సీఎం గా ఊహించుకున్నావు కాబట్టి మీకు అంత అనిపించలేదు. ఆయన కోసం పోరాడు అవుతారంటావు మరి? ఎందుకు కన్ఫర్మ్ 100%. 100% అప్పటి వరకు వర్క్ చేస్తావా ఇంకా ఇక్కడతో? చాలా మొన్నటిదాకా ఏమనుకున్నానంటే చాలా ఎలక్షన్స్ అయిపోయింది, ఇంకా అయిపోయింది మన పని, సార్ని ఎక్కడ చూడాలో ఆ స్థాయి మరి సీఎం అవ్వాలనుకుంటున్నాను. ఇంకా టైం ఆటోమేటిక్ అయిపోయినట్టే, ఇంకా పని చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఇంకా మన సార్తో పనే ఉందిలే, ఛానల్ ఆపేద్దాం, ఇంకా మనకి ఇంట్రెస్ట్ కూడా. ఎందుకని మర్చిపోయిన ఛానల్ అమ్మేస్తున్నాం అని కూడా తెలిసింది. ఛానల్ అమ్మేద్దాం అని చూసుకుంటున్నాం అంటే ఆర్థికంగా గురించా లేదంటే దేని గురించి ఛానల్ అమ్మేద్దాం అనుకున్నాం? లేదు, ఛానల్ ఎందుకు ఆ థాట్ వచ్చిందంటే అధికారంలోకి వచ్చేసాం, 21 గెలిచేసాం ఆల్రెడీ, పవర్లోకి వచ్చేసాం, పవర్ షేరింగ్ పవర్ వచ్చేసాం. సో ఇంక మనకి ఏముంటుంది, ఆయన పని చేసుకుంటూ అవుతుంటే ఆటోమేటిక్ సీఎం అవుతాడు అని అనుకున్నా. ఇంకా మన పని ఛానల్తో మనం అసలు ఛానల్ పెట్టిందే ఆయన్ని ఒక స్థాయిలో తీసుకెళ్ళి ఆయన మరి ఎంత ప్లస్ అయ్యేలాగా వాళ్ళని చెప్పి ఛానల్ చేస్తుంది. ఇంకా మన పని నా పని అయిపోయింది, అదే ఇంకా అదే ఛానల్తో ఇంకా ఇంకేం పని ఉండొద్దులే అని అనుకున్నా. బట్ ఒక రోజు ఆలోచించా, అంత కష్టపడి వచ్చాను, ఆయన సీఎంకి వెళ్ళాలన్నా సీఎం అయినా కూడా మనం చేస్తూనే ఉండాలని ఎందుకు అనుకున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మంచి పనులు చేసినా ఇప్పుడు న్యూస్ ఛానల్స్ నమ్మడానికి లేదు, అధికారంలో ఉన్నప్పుడు చూపిస్తాడు. నిజం అంటే ఏంటో తెలీదు. సో ఆయన కోసం మనం ఇంకా సచ్చే వరకు మనం చేస్తూనే ఉండాలి. దాంతో సమస్యలు ఒక రోజులో అన్ని సమస్యలు పోవు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే సమస్యలు కూడా వెంటనే పోవు కదా. సో మనం జనాల దగ్గరికి వెళ్ళి అడ్రస్ చేస్తూ ఉంటుంటే వాళ్ళు మనం అడ్రస్ చేస్తూ ఉంటే సార్ దగ్గరికి వెళ్ళడం, దాన్ని తీసుకొచ్చి దాన్ని చేయడం అలా చేస్తారు. ఇంకా సార్ కోసం అది లైఫ్ లాంగ్ ఉంటూనే ఉంటుంది. ఫస్ట్ అయితే అనుకున్నా తీసేద్దాం, ఇంకా ఇచ్చేద్దాం. ఇంకా పొలిటికల్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం? పొలిటికల్ జర్నీ ఆల్రెడీ ఊర్లో జరుగుతుంది, చేస్తున్నాం. నాకు ఇంట్రెస్టే పొలిటికల్ చేయాలని. నేనంటే కొత్త న్యూ ఏజ్ పాలిటిక్స్ అనమాట, అందరిలా కాకుండా ఏదో గెలవడం కోసం, డబ్బులు పంచడం ఇవి కాకుండా గెలవడం కోసం కాకుండా కొత్తగా కొంచెం కొత్తగా. పోటీ చేస్తావా ఎలక్షన్స్ లో? సార్ చేస్తా, కన్ఫర్మ్ చేస్తా. అంటే ఎంపీటీసీ గానీ లేకపోతే సర్పంచ్ ఎలక్షన్? అంటే అప్పుడు టైం బట్టి, అప్పుడు రిజర్వేషన్ బట్టి, అక్కడ వచ్చే రిజర్వేషన్ అలా వస్తుంది తెలియదు. సో దాన్ని బట్టి మనం ఫ్యూచర్ లో పోటీ చేస్తాం. ఎందుకంటే మనం ఓడిపోయా, అది ఆ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం. ఫస్ట్ టైం అధికారమే మీద ఉంది కదా, అధికార పార్టీయే జనసేన ఉంది, టీడీపీ ఉంది, రెండు సపోర్ట్ చేస్తే డెఫినెట్ పోటీ చేస్తాం. మరి చేస్తారనుకుంటాం. మరి అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి, అంటే అంతకుముందు అంటే చాలా మంది భయపడిపోయి అసలు ఇంటి నుంచి కాలు అడిగి పెట్టడానికి కూడా భయపడేవాళ్ళు, అదే చాలా మంది భయపడిపోయేవాళ్ళు. ఇప్పుడంటే అధికారం వచ్చేసరికి అందరూ వచ్చేస్తారు, చాలా ఈజీగా వచ్చేసి మేము చేస్తాం అవకాశాలు అందరుకుంటా. బట్ ఎవరైతే నీకు అవకాశం ఇస్తారనుకుంటున్నా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు కదా,
డూ వన్ థింగ్ వాట్ స్కేర్స్ యూ. అంటే ఎప్పుడైతే నువ్వు భయపడే పని నువ్వు చేస్తావో, అక్కడ నువ్వు ముందు అడిగేస్తావో, అక్కడ నీకు గెలుపు ఉండొద్దు అని అంటారు పవన్ కళ్యాణ్. ఆ మూడు నేను ఇప్పుడు తీసుకుంటాను అంట. ఎప్పుడైతే నాకు భయం వేసిందో అక్కడ నేను అడిగేసేస్తాను ఏం జరిగింది అనేది నెక్స్ట్. అక్కడ అడిగేస్తేనే నేను ముందుకు స్టెప్ వేయగలను. తెలుస్తుంది కదా అది. లేక వెనక్కి స్టెప్ వేసానంటే ఫ్యూచర్ లైఫ్ లాంగ్ ప్రతి విషయంలో వెనక్కి ఉంటా. సో ఆయన అన్ని ఆయన మాటలే. ఎక్కడ ఏ సబ్జెక్ట్ అయినా వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అనేది మళ్ళీ యూట్యూబ్ లో చూసి అది తీసుకొని ఇన్స్పైర్ చేసుకుని ధైర్యం తెచ్చుకుని మళ్ళీ ముందుకు అడిగేస్తారు. చాలా మంది జిమ్కి వెళ్తారు మజిల్ పెంచుకుంటాక, మన పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లోని ధైర్యం పెంచుకుంటారు. అలా అలా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు ఓకేనా? మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? రీసెంట్ గా ఆయన తీసుకొచ్చినటువంటి కొన్ని పాలసీస్ ఉన్నాయి, ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఆయన ఏంటంటే ఒక్కడే ఏది స్టెప్ వేయడు పవన్ కళ్యాణ్ గారు. అందరం కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్ అవన్నీ ఆయన కానీ తెలుసుకుంటాడు. ఎవరైనా చిన్న పిల్లోడు కానీ వచ్చి చెప్పినా కూడా ఆయన వినే పర్సన్. చాలా మంది ఈ ఉన్న జనరేషన్ లో మనం ఎంత చెప్పినా వింటారు, అసలు వినటానికి ఇష్టపడరు. మనం ఒక 5 నిమిషాలు చెప్పిన తర్వాత నిద్ర వచ్చేసింది ఎవరికైనా, నాకైనా ఎవరికైనా అనుకుంటాం. పవన్ కళ్యాణ్ అనాలి కాదు, మీకు వింటానే ఉంటాడు, ఆయనకి నచ్చితే వింటానే ఉంటాడు. ఎంత సంపాదించావు ఈ ఛానల్లో ఇప్పటి వరకు? మీ ఛానల్ ఎంత సంపాదించావు ఇప్పటి వరకు? అమౌంట్ అది వచ్చిందంతా మనం అంటే ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, వచ్చిందంతా వెళ్ళిపోతూ ఉంటుంది. మనకేం రాదు. మనకు ఒక 20,000, 20,000, 30,000 చేతికి మిగిలితే అంతే. అది కూడా మన ఛానల్కి మళ్ళీ వ్యూస్ని బట్టేనా బయట ఏమన్నా యాడ్స్ కానీ ఇంకొకటి కానీ? ఇంకా చాలా మంది అడిగారు యాడ్స్ ఇస్తాం ఇది అంటే నేనే వద్దా అన్నాను. మళ్ళీ చాలా మంది డబ్బుల కోసం చేస్తున్నారు అనుకుంటారు. అసలు డబ్బులు లేకుంటే ఏమైంది? చాలా మంది జనసేన పార్టీలు ఎలా అనుకుంటారు అంటే డబ్బుల కోసం అడుగుతాం. మనం ట్రావెల్ చార్జెస్ అయ్యాన్ని ఇవ్వకపోతారా? జనసేన పార్టీలో కనీసం చాలా మంది డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు, అంతే కదా. అందరూ చిన్న స్థాయి వ్యక్తులే, అందరూ చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే తప్ప భారీ. పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా, మీరు అన్నారు కదా స్పీచ్ లో, ఏమంటారు, రబ్బర్ కనీసం వచ్చిన కుర్రాళ్ళకి చాయ్ బిస్కెట్ టిఫిన్ చాయ్ అవి కూడా ఇవ్వకపోతే ఇంకా మీరేం చేస్తారు? రాజకీయాలు వాళ్ళు స్వచ్ఛంగా వచ్చారు, వాళ్ళు డబ్బుల కోసం దేనికోసం స్వచ్ఛంగా వచ్చి పని చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు కనీసం అది కూడా పెట్టకపోతే ఇంకా దాన్ని పోటీ చేయడం. జనసేనలో ఎప్పుడన్నా అవమానపడ్డావు? నేను ఇప్పుడు వాళ్ళు ఎవరు అంటాను ఉంటారు కదా మన పైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనే మాటలు ఇవన్నీ వింటా. కాకపోతే అన్ని విని నేను వాళ్ళ మీద కోపమే కాదు, అవన్నీ నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. అన్నాడు ఆ మాట, నేనేంటో వాళ్ళ ముందే నేను ప్రూవ్ చేసి వాళ్ళతోనే సభాష్ అనిపించుకున్నాను అని చాలా మంది అన్నారు. తర్వాత వాళ్ళు అసలు కనపడరు అంటే అంటే ఎలా అంటే నా ముందే అని ఉంటారు, లేకపోతే వెనకాల అని ఉంటారు. అవన్నీ తీసుకుంటా, నవ్వుకుంటూ వెళ్ళిపోతా, తీసుకుంటా. ఓహో ఇతను ఈ మాట అన్నారు. వీళ్ళ ముందే వాళ్ళ ఫోన్లో ఇలా ఓపెన్ చేసేది నా ఫోటో వస్తుంది, లేకపోతే వాళ్ళ గ్రూప్ లో నా ఫోటో వస్తుంది. అంటే మనం మంచి పని చేసి అంత వైరల్ అయిపోతుంది. అవును, రీసెంట్ గా పిఠాపురంలో మరియం మా అమ్మని మీ వీడియో మీ ద్వారానే బయటకు వచ్చింది, మీరే బయటకు తీసుకొచ్చారు. ఆమె ఎలా అనిపించింది ఆమెతో మాట్లాడుతున్నప్పుడు? చాలా మంది మనం నిజంగానే అంటే మీరు చేసిన దాంట్లో కావచ్చు, మేము చేసిన దాంట్లో కావచ్చు, చాలా మంది చాలా బాగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని ఇంత ఎలా ఓన్ చేసుకుంటున్నారా అనిపించింది. క్యాస్ట్తో సంబంధం లేదు, కులం మతం ఎవరు ఏమీ చూడాల నిజంగా పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురంలో అయితే అసలు ఏమి పట్టించుకోవాలి. మరియమ్మ గారి గురించి ఏంటి, అసలు ఎలా అనిపించింది నాకు? యాక్చువల్లీ అది పోలింగ్ రోజు అనమాట. అవును, ఎలక్షన్స్ అప్పుడు నేను దాని ముందు రోజు కూడా పిఠాపురంలో నైట్ బయలుదేరాను ఓటేయడానికి. పవన్ కళ్యాణ్ గారు అసలు ఊరుకోరు, ఓటేసిరా నువ్వు ఎక్కడికి వెళ్ళి యాజ్ ఎ సిటిజన్ గా నువ్వు ఓటేసి రావాలి. యాజ్ ఎ ఇండియన్ సిటిజన్ చాలా మంది ఓటేయడం కూడా ఇష్టపడరు. స్లిప్ వద్దంట, లైన్ లో నుంచి అసలు ఇండియన్ సిటిజన్ గా మనకి ఆ రేట్ ఓటేసినప్పుడే మనం హక్కు అనేది ఉంటున్నాం. ఆ రోజు రేపు పోలింగ్ అన్నప్పుడు ఈ రోజు నైట్ మళ్ళీ బయలుదేరి ఓటేసి మళ్ళీ పిఠాపురం మళ్ళీ 3 లైన్ వచ్చేసా. ఈ లోపల పవన్ అనే మన జనసేన అమ్మ అవుతుంది, అతను మనోడు కవర్ చేస్తా వెళ్ళి తీసుకురారా ఎలా ఉందో రెస్పాన్స్. అందరికి టెన్షన్ అనమాట. పవన్ కళ్యాణ్ అసలు దేశం మొత్తం ఎదురు చూస్తారు, ఎవరు సీఎం అవుతారని ఎవరు చూడట్లా. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? పిఠాపురం పరిస్థితి ఏంటి? టెన్షన్ పక్క
ఎలా ఉండబోతుంది అనేది ఒక పక్క పవన్ కళ్యాణ్ గారికి. అంటే గెలుస్తారనే హోప్ అయితే అక్కడ నుంచి పోటీ చేస్తారని కానీ వచ్చింది, కానీ మెజారిటీ ఎంత, 1,00,000 మెజారిటీ అని అందరూ అంటున్నారు. ఆ గెలుపు ఆ స్థాయిలో వినిపించాలని చెప్పి చాలా బలంగా కోరుకున్నారు. చాలా మంది, కొంతమంది అంటే కొత్త వ్యక్తులు గెలుస్తారని చెప్పి అనుకుంటారు, కానీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో 10 years నుంచి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు మాత్రం ఏమనుకున్నారంటే అసలు మన వీడియోలు చూసి వాళ్ళు బతికారు. TV24 మంది కిరణ్ అన్న మనల్ని చూసి వాళ్ళు రోజు ఫోన్ చేస్తారు, అన్న మీ వీడియోలు చూసి హ్యాపీగా తిని పడుకున్నాం, గెలుస్తున్నారని మాకు ఒక ధైర్యం వచ్చింది. కొంతమంది మమ్మల్ని తిట్టేవాళ్ళు, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు, అసలు అదో పార్టీ అన్ని పిఠాపురంలో ఓడిపోతాడు అంటున్నారు, కానీ మీరు మీరు చూపిస్తున్న వీడియోస్, ఆ ప్రజలు మాట్లాడేది, ఇది మాకు ధైర్యం వస్తుంది. ఇంకోటి చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, వేరే దేశాల నుంచి ఫోన్ చేసి చాలా బాగా చేస్తున్నారు మీరు అంటే, పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఎంతమంది ఎలా వెయిట్ చేస్తున్నారు అనేది చాలా మంది చూసారు. అసలు గెలిచింది పవన్ కళ్యాణ్ గారు, పార్టీకి హై ప్లేస్ తీసుకొచ్చింది మనం, ఎందుకంటే మనం ఒక హైప్ క్రియేట్ చేసుకోవాలి, ఆ వేవ్ క్రియేట్ చేయాలి. అసలు గెలుస్తున్నారు కారణం కూడా అదే, ఆ వేవ్ లేకపోతే ఇప్పుడు జగన్ గారు ఉన్నారు 2019లో ఆ వేవ్ క్రియేట్ చేసుకొచ్చాడు కాబట్టి సెట్ అయింది. ఆ వేవ్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చాలా రోజులు ఆ వేవ్ క్రియేట్ చేయాలి. ఆ వేవ్ క్రియేట్ చేయాలనేది మన పార్టీలో డబ్బులు, మన దగ్గర డబ్బులు, సో జనాల దగ్గరే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏమనుకున్నారు అనేది అది మనం అది తీసింది. పబ్లిక్ ఒపీనియన్స్ ఏంటంటే అసలు ఎలా ఉంది, అది మన వైపు ఉన్నారా లేదా, అది పార్టీ దృష్టిలోకి వెళ్తే వాళ్ళు ఏమైనా చేంజెస్ చేసుకుంటారు అనే దాన్ని తీసుకొచ్చా. అంటే డెఫినెట్గా నెగిటివ్గా కూడా చాలా మంది చెప్తారు, అలా చెప్పినవి ఏమన్నా ఎక్కువ కనిపించినాయా, లేకపోతే ఓన్లీ పాజిటివ్ మాత్రమే చూపించారా? లేదు, నెగిటివ్ కూడా ఉంది, కాకపోతే నెగిటివ్ బ్యాక్ సైడ్ బూస్ట్ చేసి పాజిటివ్ ముందు తీసుకొచ్చి నెగిటివ్ అన్ని అసలు తీసి వైసీపీ చెప్పిన వాళ్ళు కూడా నా దాంట్లో ఉంటారు, కాకపోతే వెనక్కుంటే కొంచెం అటు ఇటుగా ఉంటాడు. అసలు మెయిన్ ఏంటంటే థర్డ్ పర్సన్ అనేది, థర్డ్ పార్టీ అనేది ఉండాలి. మెజారిటీ పీపుల్ ఏం ఆలోచిస్తున్నారు అనేది బయటకి ఎక్కువ చూపించాలి, అంటే అది ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు మనం తీసిన వీడియోలు అది మొత్తం అందరు ఇప్పుడు టీవీలో, యూట్యూబ్లో వచ్చేసింది. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు కానీ, డిన్నర్ చేసినప్పుడు కానీ, పొద్దున సాయంత్రం వాళ్ళు ఏంటంటే అన్నం తినేది అసలు యూట్యూబ్ ఓపెన్ చేసి న్యూస్ వస్తుంది. ఎప్పుడు ఆ TV9 కానీ ఇవి మెయిన్ ఛానల్స్ తప్ప ఎవరో ఒకరు డబ్బాలు వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నట్టుగా ఇవే కనిపిస్తాయి, కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చి రన్ చేయించుకోవటం. మనం ఒరిజినల్ గా ఆర్గానిక్ చేస్తాం కదా. పార్టీ నుంచి ఎంత వచ్చినాయి డబ్బులు? పార్టీ అసలు పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు కాదు, ఆయన ఏమంటారంటే నేను బంద్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను, అది ఆటోమేటిక్ విజయం నాకు పరిగెత్తుకుంటూ రావాలంటారు. అంటే ఇందాక టీడీపీ నుంచి, వైసీపీ నుంచి కొన్ని ఛానల్స్ కి డబ్బులు వెళ్తాయి, వెళ్ళిపోయా. జనసేన నుంచి నీకేమైనా వచ్చినాయా? రాదు, అసలు సార్ ఊరుకోరట. అంటే అసలు ఎప్పుడన్నా కనీసం ఎవరన్నా అడిగారు? చాలా మంది సాయం చేశారు, అంటే ఇలా చేస్తున్నాం, అది ఖర్చులు కొంచెం. అంతేగాని పార్టీ ఆఫీస్ నుంచి అయితే నీకు అఫీషియల్ గా రమేష్ గారు. అంటే ఇదెందుకు అడుగుతున్నానంటే చాలా మంది మమ్మల్ని కూడా అడిగారు, TV24 కి పార్టీ నుంచి డబ్బులు వస్తున్నాయి అంట కదా, ఆ పార్టీ మీకు సపోర్ట్ చేస్తున్నారంట కదా. అంటే ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నామో, మా శాలరీలు రావటానికే మేము ఎంత అప్పులు చేస్తున్నాము అనేది మాకు తెలుసు. కానీ చాలా మందికి అలా ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏదో మనకి ఇస్తున్నట్టుగా, లేదంటే పార్టీ నుంచి ఏదో మనకి డబ్బులు వచ్చేస్తున్నట్టుగా మూటలు. అసలు ఖర్చులకి కానీ, తిరగటానికి కానీ ఎంత ఖర్చు అవుతుంది అనేది, ఇప్పుడు ఒక ఏరియా, ఒక నియోజకవర్గం వెళ్ళి పబ్లిక్ బైట్స్ తీసుకున్నామంటే 2 రోజులు ఉండాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళటానికి, రావడానికి, అక్కడ ఉండటానికి, తినటానికి అంత కూడా జస్ట్ మనం హైదరాబాద్ లో కానీ కాలేలో అడిగి బయట పెడితేనే 15,000 అలాంటిది ఇన్ని సంవత్సరాలు ఎలా కష్టపడ్డాం, ఎలా తీసుకున్నాం, ఎలా నుంచోబెట్టాం, ఎన్ని అప్పులు చేసుకున్నాం అనేది మనకు తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. కానీ చాలా మంది మీరు ఆ మెయిన్ ఛానల్స్ లాగా డబ్బులు ఇచ్చి ఉంటారులే మీకు కూడా అని, అలా డబ్బులు వస్తే అంతే కదా. ఏదైనా డబ్బులు పెట్టాము. మరియమ్మ గారికి ఎంత ఇచ్చారు డబ్బులు? మరియమ్మ గారికి చాలా మంది ఇస్తా ఉన్నారు, అది పార్ట్నర్స్ నేను అక్కడ లేకపోవడం సరిగ్గా. చాలా మంది డొనేషన్స్ నేను ఒక 5,500 ఇచ్చా. చాలా మంది ట్విట్టర్ లో ఉన్న వాళ్ళు అన్నారు 25,000 ఇచ్చారు. అసలు 1 lakh వరకు ఇద్దాం అనుకున్నారు. అది చాలా మరియం అది ఎస్సీ కాలనీ అనమాట. అటు పక్క చుట్టుపక్కల చాలా ప్రేమగా ఏం ఎలా మాట్లాడిందో చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా అంతే బాగా మాట్లాడేసరికి ఆ వీడియో చూసి మరియమ్మ గారు కాదు పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇద్దామని చెప్పి 1 లక్ష సరుకులు
₹1,00,000 వరకు ఇచ్చారు. ₹1,00,000 సరుకు. 30 కుటుంబాలకి రైస్ బ్యాగ్లు, ఉమ్. రైస్ బ్యాగ్స్ అను ఒక 2-3 నెలల సరిపోయే గ్రాసరీస్ ఇచ్చారు. ఎన్ఆర్ఐస్ కావచ్చు, అందరూ కూడా. రీసెంట్ గా ట్విట్టర్లో ఆటో కూడా ఇచ్చారు కదా, ఎస్కేఎన్ గారు ఇచ్చారు. ఆటో ఇచ్చారు. సో ఒక వీడియో వల్ల లైఫ్ మొత్తం మారిపోయింది. సెలబ్రిటీ అయిపోయారు పిఠాపురంలో ప్రజలందరూ కూడా. ఆమె కూడా ఆ రోజు అక్కడ అరుగు మీద కూర్చుంది. ఆమె హిందూ క్యాస్ట్ నుంచి, అదే రిలీజియన్ నుంచి కన్వర్ట్ క్రిస్టియన్ అయ్యారంట రీసెంట్ గా. అయితే ఒక దుర్గుడి టెంపుల్ బయట కూర్చుని ఏడుస్తుందంట. మా పవన్ వెళ్ళి, ఏను ఏడుస్తున్నావు అంటే, నేను క్రిస్టియన్కి కన్వర్ట్ అయిపోయాను, ఇప్పుడు ఆ గుడిలోకి వెళ్ళి ఎలా ప్రేయర్ చేయాలి, పవన్ కళ్యాణ్ గెలవాలని, అందుకే బయట నుంచి ప్రేయర్ చేస్తున్నాను అని చెప్పి ఏడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఓటేసి వచ్చి కరెక్ట్ టైంకి వెళ్ళాడు పవన్ మనోడు, వెళ్ళి అది క్యాప్చర్ చేశారు. ఆమె ఏడుస్తా, అలా ఆయన కూడా అక్కడ ఉన్నాడు. బాయ్ అసలు స్టార్టింగ్ ఆడడం స్టార్ట్ అయింది. అంటే అంత ప్యూర్ లో ఉంటుంది పవన్ కళ్యాణ్ కదా. నిజంగా అంటే చాలా మంది అంటే ఎప్పుడో పురాణాల్లో మనకి చెప్తా ఉంటారు, ఎవరో ఒకళ్ళు వస్తారు అని చెప్పి. అంటే నిజంగానే ఏదో ఒక దేవుడు పంపించినట్టుగానే ఆయన రావటం, ఆయన గురించి ప్రజలందరూ కూడా బాగా ఓన్ చేసుకుని, మనలో ఒకడు వచ్చి ఒక నిజాయితీగా నిలబడితే ఎలా ఉంటది అని చెప్పి చూడాలని చాలా వెయిట్ చేశారు. చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేశారు. 100 సంవత్సరాలు అలాంటి పుడతారంట. నిజంగా అలా 100 సంవత్సరాలకి ఈసారి కళ్యాణ్ గారు పుట్టారేమో ఈసారి. ఇంకా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు? ప్రెసెంట్ నార్మల్ గా ఉంది. ఇప్పుడు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రతి నియోజకవర్గంలో ఎదురు, పాల్గొండ నుంచి అదే ఎస్టీ నియోజకవర్గం ఒడిశా బోర్డర్ దగ్గర నుంచి ఇటు చివరి వరకు ఈస్ట్ గోదావరి కృష్ణా వరకు తిరిగా. కృష్ణా నుంచి ఇంకా టచ్ చేయాలి, టైం లేదండి మనకి. సో అది బెస్ట్ ఎక్స్పీరియన్స్ పొలిటికల్ లైఫ్. ఒక 3 months ఇంటికి వెళ్ళా, ఇంట్లో ఇంటి దూరంగా 3 నెలలుగా ఒక్కనే బ్యాగ్ వేసుకుని పార్టీ కోసం తిరుగుతాను. నేను మా కెమెరామెన్ అందరినీ తీసుకెళ్ళి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనమాట. పాలకొండలో అయితే మరి అసలు ఎస్టీ నియోజకవర్గం రోడ్లు ఉండవు, అస్సలు చాలా దారుణమైన రోడ్లు. పాలకొండ రాజాం రోడ్లు అయితే అమ్మా బాబోయ్, అసలు వెళ్ళటానికి రావడానికి మనుషులు బతుకుతున్నారు తెలియదు. అటు సైడ్ కొన్ని చోట వాటర్ కానీ తాగటానికి, ఏమైనా ప్రెగ్నెన్సీ లేడీ వచ్చినా కూడా ఇంకంతే. పాల్గొండ నియోజకవర్గంలో తాండాలకి లోపలికి వెళ్ళేవాడు కొండల్లో పబ్లిక్ బైట్స్ తీసుకోవటానికి. రోడ్లు ఉండవు, కనీసం అక్కడికి వెళ్ళిన తర్వాత తాగటానికి కూడా మంచినీళ్ళు ఉండవు. ఒకవేళ తాగితే వాళ్ళకే అనేక అయ్యని వచ్చేస్తున్నాయి వాటర్ వల్ల, దోమల వల్ల. మనం తాగితే మనకేం వద్దా అనేది భయం వేసేది. కానీ అయినా కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఆటోలు వీడికి ఏమి ఉండవు. పొద్దున్న ఒక ఆటో వెళ్తుందంటే, మధ్యాహ్నం ఒక ఆటో మళ్ళీ వస్తుందంటే, అదే ఆటోలో వెళ్ళాలి, అదే ఆటోలో రావాలి. అక్కడ అన్ని అలా ఉన్నా కూడా మనుషులు మాత్రం చాలా ప్యూర్, చాలా నిజంగా. 2 రోజులు ఉన్నా కూడా మనం వెళ్ళేటప్పుడు ఏడ్చేస్తాం, అంత ప్యూర్గా ఉంటుంది. నిజంగా అంటే కొన్ని లక్షల మంది బాగా బలంగా కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదంతా కూడా కొన్ని కోట్ల మంది ఈసారి చూపించారు. ఈసారి మనం గెలిపించుకోకపోతే ఇంక అనవసరం. పవన్ కళ్యాణ్ గారు ఈసారి మనం వదిలివేసుకుంటే ఇంకా మళ్ళీ లైఫ్ లో ఇలాంటి వ్యక్తిని మనం చూడలేము. ఇంకా మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇలాంటి వ్యక్తి పుడతాడా లేదా అనే విధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కూడా అంత బాగుంటది. ఎందుకంటే ఒక జియో రిలీజ్ చేశారు కదా, జగన్ గారు వచ్చిన తర్వాత చెత్త మీద డబ్బులు తీసుకున్నవాడు. చెత్త గురించి చెత్త పన్ను పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, చెత్తతో డబ్బులు సంపద సృష్టిస్తున్నారు. అది కూడా పిఠాపురం నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. నిజంగా అలాంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేసినందుకు నీకేమనిపిస్తుంది? ప్రౌడ్గా అనిపిస్తుంది మనకి. ఇంకా చేయాలనిపిస్తుంది మనకి. ఆయనకి అంటే ఆయన గెలుపుకి ఇప్పుడు ఎలా చేస్తున్నారో మనం చూసాం. సినిమాలో ఉన్నప్పుడే ఆయన డబ్బుల్ని ఎలా ఏదో వదిలేసి వచ్చేసాడు. అలాంటిది ఇప్పుడు ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం. సపోర్ట్ నిజంగా చేసినందుకు మాత్రం, ఆయన లాంటి వ్యక్తికి చేసినందుకు ఇంకా చాలా గర్వంగా చేస్తూనే ఉండాలి, లైఫ్ లాంగ్ గా చేస్తూనే ఉంటాయి. నిజంగా ఎవరో అన్నట్టు అది ఒక వ్యసనం అన్నట్టుగా అలా ఉండిపోయింది. ఇంకా ఇంకో జాబ్ చేయాలన్న ఆలోచన కూడా రావట్లేదు ఎవరికి. అంటే చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లే గెలిచారని కొంతమంది అంటారు. పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా గెలిచేవాళ్ళని టీడీపీ వాళ్ళు అనుకుంటారు. నీ అభిప్రాయం ఏంటి? లేదు, పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు అక్కడ 2019లో గెలవాలి మరి అలాంటప్పుడు. ఆయన ఎంతో సీట్లు వస్తాయి. కానీ ఈ మాట చెప్తే డెఫినెట్ గా నీ మీద టీడీపీ వాళ్ళు
చాలా గట్టిగా ఉంటుంది. అంటే అనుకున్నా అంటే ఓన్గా నీకు తెలుసు గ్రౌండ్లో తిరిగావు కాబట్టి నీకు హార్ట్ఫుల్ గానే అనిపిస్తుందా? లేదు పైగా ఇది సేమ్ అదే సామాజిక వర్గం, లేదు నాకు ఇంట్లో వాళ్ళు తిడతారనో ఇంకొకటనో అట్టే ఉండదు. చాలా మంది 60 సంవత్సరాల వాళ్ళు కూడా రోడ్డు మీద కూర్చున్న వాళ్ళు కూడా అదే చెప్తారు. నేను రీసెంట్ గా నువ్వు తీసింది వీడియో తీసింది కూడా ఒక అబ్బాయి అని చెప్పాడు, చంద్రబాబు నాయుడు అసలు నాకు పెద్ద పచ్చ కమ్మ నేనే చెప్తున్నాను, ఆయన 2-4 సంవత్సరాలు ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి సీఎం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వేస్ట్ అతను. మరి ఇస్తారా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి సీఎం చేస్తారంటారు? ఆయన అసలు ఈయనకి ఆశలేదు, అదే బాధ వచ్చింది. నెక్స్ట్ టైం అయినా సరే అవకాశం ఉంటుందంట, ఆయన ఇస్తాడు. అంటే అవసరానికి వాడుకుని వదిలేసి ఎక్కేస్తారు, అధికారం ఎక్కిన తర్వాత మళ్ళీ అది పట్టించుకోరు అంటారు. అది 2019 వరకు ఉండదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన ఏజ్ కూడా అయిపోతుంది, లాస్ట్ ఎలక్షన్స్ అనుకుంటా. సో ఎవరైనా లాస్ట్ లో ఉన్నప్పుడు బాగా చేస్తారని చెప్పి అనుకుంటున్నా. చరిత్రలో చాలా చేంజ్ మారారు. టీడీపీలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చూసుకుంటున్నారు కూడా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని, జనసేన నాయకుల్ని కూడా. అంటే 2000 చాలా చేంజెస్ వచ్చినాయి, అంత ముందులా లేదు. కార్యకర్తలు కూడా కొంతమంది మారారు, కొంతమంది మారాలి. అప్పుడులో అసలు ఆయన పాల్ డ్రైవర్ వేసి సి అంటే డి, డి అంటే డి, అలా సి అవుట్ డేరు అలా పెట్టేవాళ్ళు. సో అవన్నీ మారినాయి, చంద్రబాబు నాయుడు మారారు. అంటే ఈసారి మాత్రం అందరు కలిసి వర్క్ చేశారనుకోవచ్చా టీడీపీకి సంబంధించి? లేకపోతే అంత రిజల్ట్ రాదు. మూల కారణం నిజంగా హార్ట్ఫుల్ గా చెప్పగలుగుతావు పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈసారి గెలిచింది అని? అసలు మనం కాదు, ప్రజలు చెప్తూ ఉంటారు. చిన్న పిల్లలు కానీ నుంచి ముసలి వాళ్ళు 60 సంవత్సరాలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అవ్వదు అసలు. ఆయన సీట్లు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విడివిడిగా పోటీ చేసి ఉంటే చంద్రబాబు నాయుడు సీట్లు రావచ్చేమో, ఒక 50 సీట్ల వరకు రావచ్చు, గెలిచే కెపాసిటీ లేదు. అధికారం ఫామ్ చేసే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు వచ్చాయంటారు? పవన్ కళ్యాణ్ గారు సేమ్ అంతే 175 పోటీ చేస్తాను. ఆయన కూడా దగ్గర 35-40 సీట్లు వచ్చాయి ఇండివిజువల్ గా వచ్చాయా? అంటే నువ్వు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగావు, ప్రతి మండలంలో కూడా పబ్లిక్ టాక్స్ తీసుకున్నారు. జనసేన పార్టీ నాయకుల్లో చాలా మంది నాయకులు ఏమనుకుంటారు అంటే పార్టీల్లో రావడానికి ఇబ్బంది పడిపోతారు. ఇప్పుడు మనం బోల్డ్ డబ్బులు ఖర్చు పెడతాం, రేపు అధికారం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ మనం తిన్నవాడు. సో చాలా మంది డబ్బులు సంపాదించుకుంటా వస్తారు, కానీ జనసేనలోకి వచ్చేటప్పుడు అవన్నీ బయట పెట్టి రావాలి, గేట్ బయట పెట్టి రావాలి. అంటే మొన్న ఎవరో అన్నారు ఒకళ్ళు, జనసేన పార్టీలో అంటే నాయకుడు లేని ఊరుందేమో కానీ జనసేన పార్టీ కార్యకర్త లేని విలేజ్ అంటూ కూడా ఎక్కడ లేదు రాష్ట్రంలో అని చెప్పి. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు. తెలంగాణలో కూడా ఉన్నారు డెఫినెట్ గా. కాబట్టి దాన్ని ఎలా క్యాప్చర్ చేసుకోవాలి ఇంకా టైం పడుతుంది, తెలియదు. కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే డెఫినెట్ గా అవుతుంది. బట్ ఇక్కడ ఉన్న నాయకత్వం కూడా చాలా బలంగా ఉండాలి ఈసారి. అవును, తెలంగాణలో ఓవిలో చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఎమ్మెల్యేలు పోటీ చేస్తారు పోయినసారి. ఓడిపోయినా కూడా వాళ్ళు ఒక ఇంపాక్ట్ చూపించారు. ఒక చిన్న వ్యక్తులకి, ఇలాంటి వ్యక్తులకు కూడా ఎమ్మెల్యే అవకాశం ఇస్తారు అని కూడా అప్పుడే తెలిసింది. అదే న్యూ ఏజ్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం. అలాగే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది జనసేన పార్టీలో. ఆయన ఎంతైతే ఫండ్ వచ్చిందో అది ప్రతి ఒక్కరికి తెలిసిపోద్ది. అలాగే ఆయన ఏ మీటింగ్ పెట్టినా కూడా అది వీడియో రూపంలో వస్తుంది. వేరే పార్టీల్లో టీఆర్ఎస్ కానీ, తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ లోపల ఇంటర్నల్ మీటింగ్ జరుగుతాయి. ఆ ఇంటర్నల్ మీటింగ్ జరిగినవన్నీ అసలు బయటకు రావు. ఓన్లీ జనసేన పార్టీలో మాత్రం ఏ చిన్న మీటింగ్ జరిగినా కూడా అది వీడియో, అసలు ప్రెస్ మీట్ కానీ ఏ చిన్నది లోపల ఏం జరిగినా బయటకు చెప్పేస్తారు. అంత ట్రాన్స్పరెన్సీ ఉంటారు. ఎందుకంటే జనాల దగ్గర బోల్డ్ అంత ట్యాక్స్ కట్టి డబ్బులు పడతాం గవర్నమెంట్, ఆ డబ్బు అంత ఎటు వెళ్తుంది అనేది ప్రతి రూపాయలు లెక్క చెప్పాలి. అంత ట్రాన్స్పరెన్సీ ఉంటేనే జనాలు నమ్ముతారు. నిజం. ఏమైనా ఒక అద్భుతమైనటువంటి విజయం అందింది జనసేన పార్టీకి, టీడీపీకి, బీజేపీకి. ఈసారి దాంట్లో నువ్వు నేను కూడా ఒక పాత్ర పోషించాం ఎంతో కొంత. కిరణ్ కూడా అంతే. అలాగే సోషల్ మీడియా చాలా మంది ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్నాం మన గ్రౌండ్ లెవెల్లో తిరిగాం, డేర్ టు డేర్, ప్రతిరోజు ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. అలా చేయలేరు, చాలా కష్టం ఉంది నిజంగా. అసలు వెళ్ళి మాట్లాడాలంటే వెనక నుండి ఎవరు వచ్చి కొడతారని ఇది ఉంటుంది, భయంగా. అంటే మన ఛానల్ గుర్తుపెట్టేస్తారు ఈజీగా, ఫేస్ తెలుసు, వైసీపీ వాళ్ళకి తెలుసు. మీరు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఏమైనా వాళ్ళకి డబ్బులు తీసుకున్నారా, నువ్వు అసలు ఆడికి సపోర్ట్ చేయటం ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ చేయాలా, ఈ టైప్ లో ఉండదు నా వాదన. అంటే మీకు సపోర్ట్ చేయాలా, అంతే కదా, మన ఇష్టం అది. ఇప్పుడు మనం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, ప్రజల సమస్యలు ఏంటో చూపిస్తాం, వాళ్ళ ఒపీనియన్ చెప్తాం,
అంతేగాని ఇప్పుడు నువ్వు వైసీపీ చెప్పినా నువ్వు తీసుకుంటావు, వైసీపీ ఓటేస్తానని చెప్పినా నేను తీసుకుంటా. అది వైసీపీలో అలా తీసుకోరు, వాళ్ళయే ఇవ్వాలంటారు, వాళ్ళ రాజ్యంలో వాళ్ళు చెప్పినట్టు వాళ్ళయే చూపించాలంటే ఎలా అవుతుంది? మీరు మాట్లాడుకోండి, మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్పలేదు. మన పని మనం చేసుకుంటున్నాం. వాళ్ళు వైసీపీ గురించి జగన్ గురించి పొగిడినా తీసుకుంటాం, మనం పవన్ కళ్యాణ్ పోకుండా పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని, చంద్రబాబు గారిని పోకుండా చంద్రబాబు గారిని తీసుకుంటాం. అంతేగాని వాళ్ళు చెప్పిందే మనం చేయాలనుకునే అంటే వాళ్ళదే ఉండాలి అసలు మనం మనస్తత్వం. ఎంత ఫైట్ చేసాం అంటే ఉన్న ఎక్కడ ఎవడొస్తాడో తెలియదు, ఎవరిని ఏ టైంలో ఎటు నుంచి ఏం చేస్తారో తెలియదు. ఓన్లీ థ్రెడ్స్ వచ్చినాయి, ఎవరెవరో ఫోన్ చేసేవాళ్ళు. అవును, అసలు ఎక్కడ నుంచో లేకపోతే అవును, ఎవరో అసలు నువ్వు ఎవడో చెప్పరా, ఎక్కడ ఉంటావో చెప్పరా, ఎక్కడ ఉంటావు చెప్పు. మన అడ్రస్ కూడా తెలుసు, ఫోన్ నెంబర్లు తెలుసు, అడ్రస్ లో ఏం చేస్తారు అన్ని తెలుసు, ఇంట్లో లేడీస్ సహా చెప్పి రోడ్డు మీద వేసేస్తాం. రోడ్డు మీద ఫ్యామిలీ ఉండదు ఇవన్నీ. అవును, నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదో ఒక లారీ వచ్చి పెట్టేసింది, ఇంట్లో వాళ్ళందరూ ఇంకా అయిపోయినట్టే. అధికారం మాదే, అంత దూరం చేసేది అంతే. అరుణ సిస్టర్ రాయబడ్డారు, ఆమె కూడా 4-5 యాక్సిడెంట్ చాలా ఫేస్ చేసుకుంటాం. ఆమె కూడా ఇన్స్పైర్. నిజంగా బ్రో, రైట్. కంగ్రాచులేషన్స్ మీకు కూడా, ఆల్ ద బెస్ట్. నీ ఫ్యూచర్ పాలిటిక్స్ కి, నీ ఛానల్ కి. అది మనం చేసుకుంటే వెళ్దాం అంటే విజయం పరిగెత్తుకుంటూ వస్తుంది కళ్యాణ్ గారు అంటారు. ఇంకా అదే ఆ సిద్ధాంతం, వెయిట్ చేయాలి అంతే. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా, ఆయన చూపించినట్టుగా వెయిట్ చేయాలి. దేనికైనా టైం వచ్చినప్పుడు అన్నీ అవుతాయి. అంటే ఇప్పుడు రాజకీయాల్లో పోటీ చేయాలంటే వయసులో పెద్దోళ్ళు అయిపోయి 60 సంవత్సరాలు అవసరం లేదు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలా మంది కుర్రోళ్ళు అసలు లేదు. పవన్ కళ్యాణ్ రాకుండా అందరూ అలా ఉంటారు, కుర్రోళ్ళు అసలు ఉండేవాళ్ళు. 100లో ఒక్కళ్ళు ఉంటే కూడా ఎక్కువే, అప్పట్లో ఎక్కువే. 100లో ఒక్కళ్ళు మొత్తం చేంజ్ చేసి పడేశారు. రైట్ బ్రో, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.